కథ కవితా కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ వెల్ది ప్రసాదరావు గారు రచించిన ఓ ఐడియా జీవితాన్నే కాదండోయ్ ఓ ఐడియా జీతాన్నే మార్చేసింది అనే హాస్య కథను విందాం. సహజంగా మహిళలు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చిన్న విషయానికే పొంగిపోతారు, ఉప్పొంగిపోతారు. ఏ విషయాన్నైనా ఊరికే నమ్మేస్తారు. కుటుంబానికి ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని ఎవరైనా చెబితే నిజమేనేమో అని నమ్ముతారు కూడా. దానిని వెంటనే అమల్లో కూడా పెడతారు. చుట్టుపక్కల అమ్మలక్కలు చెప్పుకునే విషయాలపై శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా కొందరు మేం ఆచరిస్తూ ఉన్నాం అనగానే మనం కూడా ఆచరిద్దాం అనుకుంటారు. ఎవరికైనా ఏదైనా చెబితే చేస్తారో లేదో గాని మహిళలు మాత్రం వెంటనే స్పందిస్తారు, ఆచరణలో పెడతారు. మరి ప్రస్తుత కథలో మహిళలు ఫ్యామిలీ సెంటిమెంట్కి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారో చూద్దాం. మరిక ఆలస్యం దేనికి, కథలోకి ప్రవేశిద్దామా? ఓ ఐడియా జీవితాన్నే కాదండోయ్, మాటికి జీవితాన్ననే వస్తుంది. ఓ ఐడియా జీతాన్నే మార్చేసింది అనే హాస్య కథను విందాం. కథారచన శ్రీ వెల్ది ప్రసాదరావు గారు, ఇంగ్లీష్ లెక్చరర్, వంగా ముత్యాల బంజర, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. మాధవ్ తను పనిచేస్తున్న రంజిత్ క్లాత్ స్టోర్కి చేరేసరికి తన ఓనర్ ఏదో పోగొట్టుకున్నవాడిలా డల్గా ముఖం వేలాడేసుకుని కూర్చున్నాడు. నమస్తే సార్, ఏంటలా కూర్చున్నారు? ఏమైంది? రాత్రి షాపులో ఏమైనా దొంగతనంగానే జరిగిందా ఏమిటి? లేక అమ్మగారేమైనా అన్నారా? అసలు ఏం జరిగిందండి అంటూ అడుగుతున్న మాధవికి షాప్ ఓనరు ఎదురుగా ఉన్న మోహన్ క్లాత్ స్టోర్స్ వైపు చూపించాడు. అటుగా చూస్తే జనంతో షాపంతా కోలాహలంగా ఉంది. ఏంటి, ఆ షాపులో అంతమంది జనం ఉన్నారు? కొంపదీసి ఆ షాప్ యజమానిగాని బకెట్ తన్నేశాడా? అనుమానం వ్యక్తం చేశాడు మాధవ్. అదేమీ కాదు. గతం వారం రోజులుగా నువ్వు లీవులో ఉన్నావు కాబట్టి నీకేమీ తెలియదు. ఆ షాప్ యజమాని బాగానే ఉన్నాడు. బకెట్ తన్నలేదు, బస్తా తన్నలేదు. ఆ జనాన్ని చూస్తుంటే నేనే బకెట్ తన్నాల్సి వచ్చేలా ఉంది అన్నాడు యజమాని బాధగా. మరి ఏమైందో చెప్పండి అసహనంగా అడిగాడు మాధవ్ యజమానిని. వారం రోజుల నుండి ఆ షాపుకి జనం ఈ మధ్య కొత్త సినిమాల ఓపెనింగ్ కలెక్షన్ ఎలా వస్తున్నాయో అలా వస్తున్నారు. మన షాపుకి ఒక్కడూ రావడం లేదు. ఇది ఇలాగే ఉంటే మీరు బకెట్ తంతారు, అంతేనా? ఆ అవసరం మీకు రానివ్వను. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఆ జనమంతా మన షాప్కి క్యూ కట్టేలా చేస్తాను. మరి నా జీతం 1000 పెంచుతారా అని అడిగాడు మాధవ్. వామ్మో, ఒక్కసారే 1000? కావాలంటే 100 పెంచుతా అన్నాడు యజమాని. 100? అది మటుకెందుకు దండగా, ఫ్రీగా ఐడియా ఇస్తా, సరేనా అన్నాడు మాధవ్ వెటకారంగా. ఏంటి మాధవ్ అలా వెటకారంగా మాట్లాడతావు అన్నాడు యజమాని. లేకపోతే ఏంటి సార్, కస్టమర్లు తెచ్చే 100కి 100 లాభాలు మీకా? అందులో ఓ బోడి 100 చావు చాకిరీ చేసే నాకా? కస్టమర్లతో బేరాలు మాట్లాడి మరీ ఇంత దిగజారిపోతారనుకోలేదు సార్. ఐడియా మీకు కాదు సార్, ఆ ఎదురు షాపు వాడికిస్తా. అప్పుడు మీ బిజినెస్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా అన్నాడు మాధవ్. వద్దు, ఆ పని మాత్రం చేయకు నాయనా. నువ్వు అన్నట్లు ఆ జనం మన వైపు వచ్చేటట్లు చేసేయి, 1000 పెంచుతాలే అన్నాడు యజమాని బాధగా. అది అలా అన్నారు, బావుంది. ఒక వారం రోజుల్లో చూడండి మీ బిజినెస్ ఎలా నాగరాజు పడగలా విస్తరిస్తుందో అంటూ తన పనిలోకి దూరిపోయాడు మాధవ్. ఆ మరుసటి రోజు తను షాపుకు వచ్చే ముందు భార్యకి ఒక విషయం చెవిలో చెప్పి తను షాపుకు వచ్చేశాడు. అంతే, ఉదయం 10 గంటలకల్లా రంజిత్ క్లాత్ స్టోర్స్ ఆడవాళ్లతో నిండిపోయింది. పూలవనం అందమైన సీతాకోకచిలుకలతో నిండిపోయినట్లు షాపంతా ఆడవాళ్లతో నిండిపోయింది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఒకటే ఫ్లోటింగ్. 10 గంటలకి షాప్ కట్టేసి ఇంటికి చేరాడు మాధవ్. ఏంటండి అంత నీరసంగా ఉన్నారు? ఏమీ తినలేదా? ఏమైందండి కంగారుగా అడిగింది భార్య. తిండి తినే టైం అక్కడ ఇచ్చారే ఆ ఆడమూక, 10 నిమిషాల గ్యాప్ కూడా ఇవ్వలేదు. నేనిచ్చిన ఐడియా నా కొంప ముంచింది కదే. అదేదో టీవీ యాడులో చూపిస్తుంటే చూసి నవ్వుకున్నా. ఒక ఐడియా జీవితాన్ని మార్చడం అంటే ఇదేనేమో
కనీసం తిండి కూడా లేకుండా బకెట్ తన్నే స్థితికి తెచ్చేట్టున్నారే చూస్తుంటే. అంత నీరసంగా ఉండి బకెట్లో కుర్చీలు తన్నాల్సిన అవసరమేమొచ్చిందండి అడిగింది భార్య అమాయకంగా. నీ వెటకారాలాపింక. బకెట్ తన్నడం అంటే బకెట్లు కుర్చీలు బిందెలు తన్నడం కాదు, డైరెక్ట్గా టికెట్ తీసుకోవడం, తెలిసిందా అన్నాడు మాధవ్. ఏ సినిమాకండి కవ్వింపుగా అడిగింది భార్య మాధవిని. దేవుడి దగ్గరికి కోపంగా అరిచాడు మాధవ్. ఇంతవరకెప్పుడూ ఆ పేరున్న సినిమా ఎవరూ తీయలేదు కదండి, ఇంతకీ నిర్మాత డైరెక్టర్ ఎవరండి అడిగింది భార్య. అన్నింటికీ దేవుడే కోపంతో ఎగిరి గంతేశాడు మాధవ్. మరీ మీ చోద్యం, ఒక్కోసారి ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదు. ఇక మాలాంటి మట్టిబుర్రలకి ఏమర్థమవుతుంది అంది మాధవ్ భార్య. ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఇది మట్టిబుర్రని అన్నాడు మాధవ్. ఒప్పుకుంటానండి, అందుకే గదా మిమ్మల్ని భర్తగా ఒప్పుకొని మరీ తాళి కట్టించుకుంది. రండి భోంచేదురుగాని, అసలే ఆకలి కోతిలా చిందులేస్తున్నారు అంటూ ప్లేట్లో భోజనం వడ్డించింది. తెల్లారింది. మాధవ్కి షాప్కి వెళ్లాలంటే భయం పట్టుకుంది. జనం, ఆడజనం కుప్పలుగా వస్తారు, తిండి తినే సమయం కూడా ఉండదు అనుకుంటూనే షాప్కి చేరాడు. విచిత్రం, షాప్ ముందు 2 కానిస్టేబుల్స్ ఆడవాళ్లను కంట్రోల్ చేయలేక అవస్థలు పడుతున్నారు. మాధవ్ వాళ్లను తోసుకుంటూ షాపులోకి వెళ్లబోయాడు. వెంటనే, ఒరేయ్ ఎక్కడికిరా, ఆడవాళ్లని అలా తోసుకుని మరీ షాపులోకి దూసుకెళ్తున్నావు? నీవేమైనా మహేష్ బాబువే? నడుబే, వెనికిరడు అంటూ ఓ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని విసిరికొట్టాడు. వాడు నెట్టిన నెట్టుడికి మాధవ్ ఓ సంసారపక్షం స్త్రీ మీద పడడం, ఆమె తన ఎడమకాలితో తన్నడం వెంటనే జరిగిపోయాయి. మాధవ్ నెమ్మదిగా లేచి తన ఓనర్కి ఫోన్ చేసి ఫోన్ కానిస్టేబుల్కిచ్చాడు. కానిస్టేబుల్ యజమాని ఫోన్లో చెప్పిన మాటలు విని, సారీ అండి, మీరు లోపలికి వెళ్ళండి అంటూ దారి చూపించాడు. మాధవ్ లోపలికి చేరడంతో హడావిడి మొదలైంది. తానిచ్చిన ఐడియా తననే తన్నులు తినేలా చేసినందుకు బాధగా, బిజినెస్ ప్లాన్ సక్సెస్ అయినందుకు మరోపక్క గర్వంగా ఉండి లోలోన పొంగిపోయాడు మాధవ్. మాధవ్ షాపుకి రాగానే యజమాని మాధవ్ నోట్లో స్వీట్ పెట్టి థ్యాంక్యూ అంటూ మరో స్వీట్ కుక్కి థ్యాంక్యూ అంటూ అలా బలవంతంగా నోట్లో కుక్కాడు. ఇదేంటండి బాబూ, ఇలా నోట్లో స్వీట్లు కుక్కుతున్నారు అన్నట్లుగా చూశాడు మాధవ్ మాట్లాడే అవకాశం లేక. ఏం లేదు మాధవ్ అంటూనే ఇంకో స్వీటు నోట్లో పెట్టబోయాడు ఆనందం పట్టలేక. మాధవ్ వెంటనే 2 చేతులతో నోరు నొక్కేసుకుని కుర్చీలో కూలబడ్డాడు. మాధవ్, నా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని గమనించావు కదా, ఇప్పుడు చెప్పు, జనం ఇలా ఈగల్లా దోమల్లా క్యూ కట్టడానికి ఏం చిట్కా వాడావు? ఇలా ఇంకా ఎన్ని రోజులు జనం వస్తారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఓనర్ షాప్ కట్టేసే ముందు. మరి నా జీతం సంగతి? 1000 పెంచుతా అన్నారు, అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాకే ఐడియా చెప్తా అన్నాడు తెలివిగా. సరే అంటూ ఓ పేపర్ మీద 1000 జీతం పెంచినట్లు అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టి ఇప్పుడు చెప్పు అన్నాడు ఆత్రంగా. ఏం లేదు, ఆడవాళ్ల నోట్లో మాట ఆగదని మీకు తెలుసు కదా, అందుకే ఓ ప్లాన్ వేశా. మా ఆవిడతో మా బజారు వాళ్లకి ఓ విషయం చెప్పమని చెప్పి పంపించా. ఏంటా విషయం, చెప్పు త్వరగా ఆత్రం ఆపుకోలేక అడిగాడు ఓనర్. ఏం లేదు, కార్తీక మాసంలో ఆడవాళ్లు తమ తోబుట్టువులైన అన్న లేదా తమ్ముళ్లకి, అదేవిధంగా వాళ్లని కన్నవాళ్లకి బట్టలు పెట్టుకోవాలి. లేకపోతే ఇంట్లో ఏదో ఒక అపాయంగాని కీడుగాని కుటుంబ సభ్యులకు జరుగుతుందని ఒక అబద్ధం చెప్పించా. హిమాలయాల నుంచి వచ్చిన ఓ స్వాములవారు హైదరాబాదులో చెప్పారట ఈ విషయం. మా ఆయనకు హైదరాబాదు ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారట. అందుకే మీ అందరికీ ఈ విషయం చెప్తున్నా. మీ ఇష్టం, ఇంట్లో ఏ కీడు జరగకూడదు అనుకునేవాళ్లు వెళ్లి బట్టలు కొనండి. మరో విషయం, మా ఆయన పనిచేసే షాప్ యజమాని మంచివాడే కాదు, ఆయన షాపులో కొన్నవాళ్లకి చాలా మందికి మంచి జరిగిందని, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆ షాపులో బట్టలు కొంటే అదృష్టం వెంటాడి మరీ వస్తుందని, పోయిన సంవత్సరం ఒక ఆవిడ 1000 రూపాయలు పెట్టి బట్టలు కొంటే వాళ్ళాయనకి లాటరీలో 10 లక్షలు కలిసొచ్చాయట. ఒక ఆవిడ 2000 పెట్టి బట్టలు కొంటే వారం తిరిగేసరికి ఆఫీసులో క్లర్క్ నుంచి మేనేజర్ ప్రమోషన్ వచ్చిందట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పోయిన సంవత్సరం శుభాలు. ఇక ఈ సంవత్సరం కార్తీక మాసానికి అదృష్టవంతులు ఎవరవుతారో అంటూ వీధిలో అందరికీ చెప్పింది. అంతేకాకుండా ఒక్కొక్కరు 30 మందికి ఈ విషయం చెప్పి వాళ్లచేత కూడా కొనిపించాలని, లేకపోతే ఎంతమందికి బట్టలు పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పించా. నా ఈ చిన్న ఐడియా ఈ నెలదాకా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఇంకో ఐడియా వేసి మళ్ళీ మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుందాం. అయినా సెంటిమెంట్స్కి పడిపోయే ఆడవాళ్లు ఉన్నంతకాలం
మన మగవాళ్లు హ్యాపీగానే ఉంటారు. సర్లేండి, ఇక ఈ విషయం ఎవరితో చెప్పకుండా బిజినెస్ చూడండి అంటూ కౌంటర్లోకి వెళ్ళిపోయాడు మాధవ్. ఒక చిన్న ఐడియాతో 1000 రూపాయల జీతం పెరిగిందన్న ఆనందంతో కౌంటర్లో నుంచి మాధవ్, ఛీ, ఇంత చిన్న ఐడియా కూడా నాకు రాలేదే, అనవసరంగా మట్టి బుర్రతో నెలకి 1000 రూపాయలు పోగొట్టుకున్నా కదా అన్న బాధతో యజమాని ఇళ్లకు చేరుకున్నారు. శ్రీ వెల్ది ప్రసాదరావు గారు రచించిన ఓ ఐడియా జీతాన్నే మార్చేసింది హాస్యకథ విన్నారు గదా. విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.